నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఇక కీలక మలుపు చోటు చేసుకుంది. తాజాగా ఏసీబీ అధికారులు ఇక మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై A1గా కేసు నమోదు చేశారు. అలాగే A2గా అరవింద్ కుమార్ పై, A3గా బిఎల్ఎన్ రెడ్డిపై నమోదు చేశారు. ఏకంగా 4 కేసులు మాజీ మంత్రి కేటీఆర్ పై 4 నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేశారు. ఇక 13A1 అలాగే 13B 120 409 కింద అయితే కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇక ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం ఇక తెరపైకి పెద్ద స్థాయిలో వచ్చింది. ఈ సందర్భంగా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటు సీఎం అక్కడే ఉన్నాడు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నారు, అలాగే A1గా ఉన్న కేటీఆర్ కూడా ఆ సభలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో మొదటిగా దీనిపై హరీష్ రావు మాట్లాడారు. అక్కడ హరీష్ రావు మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధి అలాగే ఫార్ములా ఈ రేస్ వంటి వ్యవహారాన్ని అలాంటి రేసును హైదరాబాద్ తీసుకొచ్చి బ్రాండ్ తీసుకొస్తే ఇలా కేసులు బనాయిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, ప్రశ్నించే వాళ్ళపై కేసులు పెట్టడం సరైనది కాదు. అలాగే కేటీఆర్పై ఏదైతే కేసులు నమోదు చేశారో ఈ నేపథ్యంలో అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. నాపై ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వం అలాగే పార్టీ కూడా ఆరోపిస్తున్నది, నేనేదో కుంభకోణం చేసినట్టుగా అంటున్నారు, నేను దీనిపై సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చ పెట్టండి, దమ్ముంటే చర్చ పెట్టి ఒక టైం ఇవ్వండి, దీనిపై పూర్తిగా వివరాలు ఎంత పెట్టడానికి నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, నేను సభా వేదికగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నట్టు కూడా కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా రియాక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి మొదటి రియాక్షన్గా అద్దంకి దయాకర్ అయితే వీడియో రిలీజ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అనవసరంగా ఆరోపణలు చేసి అనవసరంగా ఇదేదో కక్ష సాధింపు కావాలని చేస్తున్నారు, నేను ఇట్లా చేస్తున్నారు, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నేను సహకరిస్తాను, నాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తప్పకుండా ఈ కేసు విషయంలో మాత్రం నేను సహకరిస్తాను, విచారణ సంస్థలు మీ పని మీరు చేసుకుంటూ పోంటూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయాలంటూ కూడా ఇక అద్దంకి దాకా డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నుండి కూడా ఒక వీడియో వచ్చేసింది. అక్కడ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాజకీయంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి కొన్ని అధికారంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి, ఇది సరైనది కాదు, కానీ కేటీఆర్పై కేసు నమోదైన నేపథ్యంలో మాత్రం విచారణ సరిగ్గా చేయాలి, సరైన విచారణ చేసి తప్పు చేస్తే కేటీఆర్పై శిక్ష పెట్టాలి, కానీ ప్రత్యర్థులపై ఇలా కేసు పెట్టడం సరైనది కాదు, ఇది ఇబ్బంది పెట్టడం అంటూ కూడా చాలా డిఫెన్స్గా ఇటు ప్రభుత్వాన్ని తిడుతూనే ఇటు కేటీఆర్పై ఒకవేళ విచారణ చేపడితే తప్పకుండా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందంటూ కూడా బ్యాలెన్స్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అలాగే బీఆర్ఎస్కు సపోర్ట్గా ఇస్తూనే తప్పు చేస్తే శిక్ష పెట్టాలన్నట్టుగా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇక ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చించుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు వరుసగా ఈ అంశాన్ని పదే మాట్లాడుకుంటున్నది. ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటూ కూడా కేటీఆర్ సంబంధించిన అరెస్టు వ్యవహారం ఇక కేసులో ఇక ఇరుక్కుపోయాడు అన్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ కూడా దీనిపై పదే మాట్లాడుతున్నారు. నేను సిద్ధంగా ఉన్నాను, అరెస్టు చేస్తే చేసుకోండి, అవసరమైతే నేను చక్కగా యోగా చేసుకుంటాను, మంచిగా ఫిట్గా అయ్యి వచ్చినాక జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నేను పాదయాత్ర చేస్తానంటూ కూడా ఆయన గతంలో మాట్లాడారు. ఇదే అంశంపై చాలాసార్లు కూడా ఆయన ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అధికార పార్టీ కూడా ఇక కేటీఆర్ ఇరుక్కున్నాడు అని చెప్తున్నారు. మొత్తంగా 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా వచ్చిన డిమాండ్ ఏంటంటే 55 కోట్లు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ పాలక మండలికి సంబంధం లేకుండా ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా డబ్బులు అనేది విదేశాలకు పంపించారు, విదేశీ కంపెనీకి చెల్లించారు, ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా చెల్లించారు. మళ్ళీ అలాగే అగ్రిమెంట్ కాని సంస్థకు ఎలా డబ్బులు చెల్లిస్తారనేది మరొక రకమైన చర్చ. ఇలా చాలా 2-3 చాలా అంశాలు అయితే ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ చుట్టూ అయితే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక కేసులు నమోదయ్యాయి. తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాల అనంతరం అయితే కేసులు ఉంటాయి, అలాగే కేసు నమోదు అనంతరం అరెస్ట్ ఉంటుందని తెలిసింది. కానీ తాజాగా అయితే కేసులు నమోదయ్యాయి. ఇక ఏసీబీ ఎప్పుడు ఎంటర్ కాబోతుంది అనేది ఒక చర్చ. ఇక నెక్స్ట్ స్టెప్ ఇటు ఆల్రెడీగా బీఆర్ఎస్ నేతలు అయితే ఆల్రెడీ ఇక ప్రకటనలు కూడా చేశారు. ఫస్ట్ ఎర్రబెల్లి దయాకర్ కూడా ఇది కక్ష సాధింపు చర్య,
కోర్టులో మాత్రం ఇది నిలబడదు, కాంగ్రెస్ పార్టీ పరువు పోగొట్టుకుంటుంది, ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఇక బీఆర్ఎస్ సంబంధించిన వార్తలు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా ఒక్కొక్కరు కూడా అభిప్రాయం వెల్లడిస్తున్నారు. చూడాలి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. అరెస్ట్ అనేది ఎప్పుడు కాబోతున్నాడు, అరెస్ట్ అయిన నేపథ్యంలో కోర్టు కనుక వెళ్తే కోర్టు ఏమైనా ఇంకేమైనా అవకాశం ఉంటుందా, ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎడ్జి ఎవరుకుంటుంది, కౌంటర్ ఎన్కౌంటర్ రూపంలో రాజకీయ మలుపులు తిరుగుతాయా లేకపోతే మామూలుగానే ఉంటుందా? ఎందుకంటే ఈ యొక్క కేటీఆర్ సంబంధించిన వ్యవహారం అయితే మెంటల్గా ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్షాలు దాదాపు అందరూ కూడా పార్టీ సంబంధించిన నేతలు అయితుంది, సాధారణ ప్రజలు కూడా ఒక క్లారిటీకి వచ్చారు. కేటీఆర్ విషయంలో ఏదో జరగబోతుంది, ఒక రకంగా ఇన్ని నెలలుగా జరుగుతుంది కాబట్టి కేటీఆర్ ఇక ఆ కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసు కాకపోతే ఫోన్ ట్యాపింగ్ కాకపోతే మరో కేసులో అయితే కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బుక్ అవుతాడు, అధికార పార్టీ బుక్ చేస్తుంది. దానికి తగ్గట్టు బీఆర్ఎస్ కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యేందుకు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుంది, దీన్ని అధికార పార్టీ ఎలా ఢీకొడుతుంది, ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారు, మళ్ళీ అలాగే ఇది కక్ష సాధింపు చర్య, సమస్యలను ప్రస్తావించడానికి నాపై కేసులు అరెస్ట్ చేశారని కూడా ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ నుండి కానీ అలాగే బీఆర్ఎస్ వర్గాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది, ఆందోళనలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో అధికార పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకుంటుంది, ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది? మరి ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతిపక్ష నేతలపై కేసులైన నేపథ్యంలో ఒక రకమైన సానుభూతి వస్తుంది, పార్టీకి వస్తుంది, ఆ పర్సన్కి వస్తుంది, అది రాజకీయంగా వాళ్ళకు ప్లస్ అవుతుంది. మరి కేటీఆర్ సంబంధించిన కేసు విషయంలో ముందుగా చాలా స్పీడ్గా వెళ్తున్న ప్రభుత్వానికి మరి ఏ రకంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దీన్ని బీఆర్ఎస్ ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకునే శ్రేణుల నుండి అనుకున్నంత మద్దతు వస్తుందా, ప్రజా మద్దతు అనేది కేటీఆర్ ఊహించుకున్నట్టుగా వస్తుందా రాదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ముందు ఎట్లా ముందుకెళ్తారు, ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు అయితే ఏం జరగబోతుంది, అరెస్ట్ చుట్టూ సాగే చాలా పరిణామాలు కూడా రాష్ట్రంలో రాజకీయాల్లో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సమాధానాలు కూడా చెప్పాల్సిన ఇటు ప్రభుత్వం పైన కూడా ఉంది. ఈ సందర్భంలో ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. మరి ఈ యొక్క అరెస్టు అలాగే కేసుల పరిణామం, దానికి చెప్పే ఆన్సర్లు, ఇలాంటివన్నీ కూడా చూస్తే ముందు రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయో అలాగే ఈ కోర్టులో ఇది నిలబడుతుందో లేదో అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ అంశంపై మాత్రం ఒక క్లారిటీ రానుంది.